స్వామికి సంవత్సరమంతా కూడా మనల్ని ఆయన అనుగ్రహించి 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 అలసిపోయి ఉంటాడు స్వామి. ఒక్కొక్క మాసంలోనూ కూడా స్వామికి ఒక్కొక్క రకమైనటువంటి కైంకర్యం మనకి చెప్పబడింది. వార్షికానికి వచ్చేసరికి ఒక్కొక్క ఆలయానికి సంబంధించినటువంటి వార్షికం చేస్తారు. మరి ఇక్కడ చందనయాత్ర చేస్తాం, మాఘమాసంలో చందనయాత్ర చేస్తాం. అదేవిధంగా చైత్రమాసం వచ్చేసరికి నవరాత్రులు చేస్తాం. వైశాఖ మాసం వచ్చేసరికి వైశాఖోత్సవం అని చెప్పి, వైశాఖ మాసం ఎప్పుడు వస్తుంది కదా, సరిగ్గా ఎండాకాలంలో వస్తుంది. సామాన్యంగా విశాఖ నక్షత్రం, విశాఖ ఏ నక్షత్రం అయితే పౌర్ణమికి అభివృద్ధిగా లేదా పౌర్ణమికి ఉంటుందో ఆ నక్షత్ర నామమే ఆ నెలంతటికి కూడా ఆపాదింపబడుతుంది. విశాఖ నక్షత్రం పౌర్ణమికి ఉంటే అది వైశాఖ మాసం అవుతుంది. అదేవిధంగా చిత్తా నక్షత్రం పౌర్ణమికి ఉంటే అది చైత్రమాసంగా పిలువబడుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే వైశాఖ మాసం వచ్చేసరికి అది కాస్త అగ్ని నక్షత్రంగా ఉంది. కాస్త ఈ నెలలోనే మనకి బాగా తాపం, ఎండ బాగా ఉంటుంది. మరి మనం అంటే చక్కగా ఏసీ వేసుకుని పడుకుంటాం. మరి స్వామితో మనకి హాయిగా ఉండాలంటే ఏసీలు వేసుకొని చక్కగా స్నానం చేసేసి పౌడర్ కొట్టుకుని ఏసీ ఎదురుగా ఉంటే మనకి హాయిగా ఉంటుంది. బట్ భగవంతుడికి అది కాదు. ఆయనకి ఈ విధమైనటువంటి ఒక మంత్రపూతమైనటువంటి విధానంగా వేద మంత్రాలతోటి గీత వాయిద్యాలతోటి స్వామిని మనం తృప్తిపరిచినప్పుడు ఆయన చల్లబడి జలకాలాడి మనందరినీ కూడా శాంతంగా మనందరినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు స్వామి. అదే ఈ యొక్క దీనినే మరొక ఉత్సవంగా పిలుస్తారు, జలద్రోణి ఉత్సవం అని కూడా అంటారు. మనకి ఇప్పుడు ఆ జలద్రోణిలో సుగంధ ద్రవ్యాలతో పాటుగా ఉత్తి తీర్థం, ఉత్తి నీళ్లతోటి మనం స్వామికి అభిషేకం చేయకూడదు. అందువలన మంత్రభూతమైనటువంటి ఒక బీజాక్షరపు సంపుటితంగా విరజా నది అని ఉంటుంది. విరజా నది అంటే పరమపదం తెలుసులందరికీ. పరమపదం అంటే శ్రీమన్నారాయణమూర్తి మూలస్థానం ఏదైతే ఉందో అది విరజా నది, అక్కడ అది పరమపదం. ఇదంతా కూడా మనం ఉండేదంతా కూడా ఆయా సృష్టించేటువంటి సృష్టి, ఇదో సంబంధం లేకుండా ఉంటుంది అక్కడ. ఆయనకి మనకి మధ్యలో ఒక వారధి ఉన్నది. అంటే మనకి కోవూరికి రాజమండ్రికి మధ్యలో గోదావరి ఎలా ఉందో మనకి దానికి మధ్యలో మనకి కనబడదు. మానవ మాత్రం ఎవరికి కనబడదు, దివ్య పురుషులకు కూడా కనబడదు. కేవలం పూర్తిగా ఆయనని శరణాగతి చేసి, భగవంతుడిని శరణాగతి చేసి, బాగా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని పూర్తిగా ఆయన కాళ్ళ ఎప్పుడైతే పట్టుకుంటామో వారికి మాత్రమే ఆ మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సినిమాలో అది చూసే ఉంటారు కదా, మోక్షం 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 అంటూ ఉంటే దానికి మనం ఎలా ఉంటుందో తెలియదు, దాన్ని వర్ణించలేము, ఆ ఆనందాన్ని వర్ణించలేము. అక్కడ ఆ విరజ అది ఉంటుందన్నమాట. ఎవరైనా సరే, ఎవరైనా శరీరం విడిచిన తర్వాత బాగా పుణ్యాలు బాగా అన్ని భగవంతుడిని ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ జీవుడు, మన లోపల జీవుడు ఉంటాడు కదా, ఆయన వెళ్ళి ఆ విరజా నదిలో మునిగితేనే మనది పాంచభౌతిక శరీరం అంతా, అంటే పంచభూతాలతో ఏర్పడింది. దేవతలది కూడా కాదు, ఈ భగవంతుడిది ఆయనది పంచ ఉపనిషత్మయ శరీరము అంటారు. ఆ అంటే బీజాక్షర సంపుటితంగా మాత్రమే ఆయన మనం ధ్యానించగలం. ఇప్పుడు స్వామి వారి శంకరత్రా పట్టుకున్నాడు, ఆయన ప్రసన్నవదనం ఇలా ఉన్నది, ఆయనకి పాదాలు అలా ఉంటాయి. ఇవన్నీ మనకు ఎలా తెలిసింది అంటే వేద మంత్రాల ద్వారానే తెలిసింది. వేద మంత్రాలు అంటే అన్ని మంత్రాలు, తద్వారా బీజాక్షర సంపుటితంగానే మనకు తెలుస్తుంది. ఆయన ఉపనిషత్మయ శరీరం అంటారు అన్నమాట స్వామి. సో మరి ఆ ఉట్టి ఆ పంచ భౌతికమైనటువంటి ఆ తీర్థాన్ని స్వామికి సమర్పించచ్చా? సమర్పించకూడదు. కనుక ఆ పంచోపనిషన్మయ అయినటువంటి ఆ తీర్థాన్ని మంత్రపూర్వకంగా అక్కడి నుంచి మనం ఇక్కడికి పైపు లైన్ వేయలేము. అందుకనే మంత్రంతో ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి మొత్తం అంతా కూడా అభిమంత్రణ జరిగిన తర్వాత ఇప్పుడు ఇంకా స్వామికి మనం చందనాన్ని సమర్పిస్తాం. ఇవాళ మనకి అక్కడ సింహాచలంలో చక్కగా చందనయాత్ర జరుగుతుంది. మనం వాళ్ళకంటే సీనియర్లో ముందు చేసేసుకున్నాం. మన ఫిబ్రవరిలో అయిపోయింది మన చందనయాత్ర. ఇవాళ మనం స్వామికి కేవలం చందనాన్ని సమర్పిస్తూ 4 వేదాలు అందరికీ తెలుసు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, 4 వేదాలు. 4 వేదాలు, ఒక వేదం జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి గాత్రం, తర్వాత ఒక రకమైనటువంటి వాయిద్యం, తర్వాత ఒక రకమైనటువంటి వాయిద్యం, తర్వాత ఇంకో వాయిద్యం. 4 వేదాలకి నడుమ ఈ కైంకర్యం నడుస్తూ ఉంటున్నాము. అయిన తర్వాత స్వామిని తీసుకుని వెళ్ళి చక్కగా అందులో ముంచి ఆయన్ని జరగాలు ఆడించి మరణ తీర్థంతో కూడా స్వామికి సమర్పించి మనందరం కూడా సైడ్ తీర్థాలు తీసుకుని అయిన తర్వాత స్వామికి ఆర్యంపది చేసుకుని అప్పుడు మనం ఇంకా ఇళ్ళకి వెళ్తాం అన్నమాట. టైం పడితే ప్రశాంతంగా కూర్చుని స్వామిని అనుభవించడానికి ప్రయత్నం చేయండి.
స్వామిని ఎలా అనుభవిస్తామంటే మనకి స్వీట్ అంటే చేతిలో ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే రుచిగా ఉంటుంది. ఏదో ఎసి ఎదురుగా కూర్చుంటే చక్కగా చల్లగా ఉంటుంది, అదో అనుభవించగలం. స్వామిని ఎలా అనుభవిస్తామంటే స్వామిని అన్ని రకాలుగా అనుభవించవచ్చు. ముఖ్యంగా మనసుతోటి ఈ జరిగేటటువంటి ఈ గంట కార్యక్రమం సమయంలో మనం వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా ఇక్కడ వేదమంత్రాలు అవుతూ ఉంటాయి. అయితరులు వారు చక్కగా గాత్రం చేస్తూ ఉంటారు. వారు పాడేది మీకు అర్థమైతే ఆ పాడటంలో వారు ఊహించుకోండి, భగవంతుడు ఊహించుకుంటే చక్కగా మనం ఆ సేవని చూస్తూ మేము సమర్పిస్తూ ఉంటాం స్వామికి. మీరంతా కూడా స్వామికి సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ అందరం కైకర్యం చేసుకుంటాం. సరేనా? జై శ్రీమన్నారాయణ.